పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన బీఆర్ఎస్ అధిష్టానం ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసుకు సంబంధించి సారాంశం ఏంటి? ఇటీవల హైదరాబాద్ శివార్లో జరిగిన ఒక ఫామ్ హౌస్ లో పోలీసుల దాడిలో పట్టుబడిన పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహారంపై బీఆర్ఎస్ అధిష్టానాన్ని తీవ్రంగా పరిగణించింది. అందుకు అనుగుణంగా ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ క్రమశిక్షణ బాధ్యులు సోమా భరత్ కుమార్ నోటీసులు జారీ చేశారు. వివిధ మీడియా నివేదికలు, ఇతర సమాచారం ఆధారంగా హైదరాబాద్ జరిగిన సమావేశంలో పైలట్ రోహిత్ రెడ్డి హాజరు అక్కడ మాదక ద్రవ్యాలు ఉపయోగించబడ్డాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ విషయాలన్నీ కూడా నాయకత్వం దృష్టికి వచ్చాయి. ఇవన్నీ కూడా ప్రసారం కావడంతో పార్టీకి, ప్రజల్లో కూడా తీవ్ర ఆందోళన కలిగించాయని నోటీసులో పేర్కొన్నారు. భారత రాష్ట్ర సమితి పార్టీ ఒక బాధ్యతాయుత రాజకీయ సంస్థగా చట్టపరమైన నిబంధనలు, నైతిక విలువలు పాటించడంలో విశ్వాసాన్ని కలిగి ఉందని, అక్రమ కార్యకలాపాలు ప్రత్యేకించి మాదక ద్రవ్యాలు, మత్తుపాత వినియోగం లేదా వాటితో ఏ విధమైన సంబంధం కలిగి ఉందని పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని కూడా అందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ సంఘటనలో పైలట్ రోహిత్ రెడ్డి ప్రమేయం ఉందన్న ఆరోపణలో పార్టీకి తీవ్రమైన అపకీర్తిని తెచ్చిపెట్టడమే కాకుండా పార్టీ ప్రతిష్టత, విశ్వసనీయత భంగం కలిగించే అవకాశం కలిగించాయని నోటీసులో పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ షోకాజ్ నోటీస్ అందిన 7 రోజుల్లోపు మీడియా ద్వారా వచ్చే ఆరోపణలపై స్పష్టమైన జవాబు, వివరణ ఇవ్వాలని, సమగ్రంగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఈ నోటీస్ ద్వారా పైలట్ రోహిత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ ఆదేశించింది. ఆ వివరణ అందిన అనంతరం పార్టీ నాయకత్వం దాన్ని సమగ్రంగా పరిశీలించి తుద నిర్ణయం తీసుకుంటుంది. అంతవరకు పూర్తిగా పార్టీ కార్యకలాపాలు, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉండాలని కూడా బీఆర్ఎస్ పార్టీ పైలట్ రోహిత్ రెడ్డిని ఆదేశించింది. ఈ సందర్భంలో ఒకవేళ పార్టీ నోటీసులో పేర్కొన్నట్లుగా 7 రోజుల గడువులోగా సంతృప్తికరమైన వివరణ సమర్పించడం విఫలమైతే పార్టీ రాజ్యాంగం, నియమావళి ప్రకారం పైలట్ రోహిత్ రెడ్డిపై తగిన క్రమశిక్షణా చర్యలు, ఎటువంటి అదనపు నోటీసు లేకుండానే తీసుకుంటామని కూడా నోటీసుల్లో పేర్కొన్నారు. మొదట ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చి కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తూ వస్తుంది. ప్రత్యేకించి ఇటువంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండాలి. పార్టీ నేతలందరూ కూడా పూర్తిగా క్రమశిక్షణాయుతంగా, నైతిక విలువలతో ఉండాలన్న నేపథ్యంలో ఇటువంటి వ్యవహారాలు ఇటు పార్టీకి, పార్టీ నాయకత్వానికి, ముఖ్య నాయకులకు కూడా అపకీర్తిని తెచ్చేలా ఉన్నాయి. వారిని కూడా ఈ వ్యవహారంలో లాగే ప్రయత్నం జరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా పైలట్ రోహిత్ పై చర్య తీసుకోవాలి అభిప్రాయం పార్టీలో బలంగా వ్యక్తమైంది. అందుకు అనుగుణంగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ధన్యవాదాలు రఘువర్ధన్.